అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం కృష్ణారావు గారు. ఐవైఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ముఖ్యంగా ఇంకొక 4 రోజుల్లో హైదరాబాద్లో చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి బైపోల్, అంటే ధనికులు పేదలు అందరూ కలిసి ఉన్నటువంటి ఆ జూబ్లీ హిల్స్ అనేటువంటి స్థావరంలో మాగంటి ఆయన పరమపదించడం వలన బైపోల్స్ స్టార్ట్ అయ్యాయి. దాంట్లో 3 పార్టీలు, అటు కాంగ్రెస్ కానీ, ఇటు బీజేపీ కానీ, అటు బీఆర్ఎస్ కానీ, ముగ్గురును సమవుజ్జీలు ఎవరి స్థాయిలో వాళ్ళు తగ్గకుండా మొత్తము దీన్ని క్యాంపెయిన్ చేయడం అదంతా మొదలుపెట్టారు. కాంగ్రెస్ మటుకు ఇది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందరికీ ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే, మీరు ఆల్రెడీ ఒక చిన్న ఎపిసోడ్ చేశారు. అజారుద్దీన్ని మైనారిటీ శాఖ మంత్రిగా చేసి అక్కడ ముస్లిం ఓటర్లన్నింటినీ తీసుకోవడం కోసం అని చెప్పి వాళ్ళు చేస్తున్నారు. అండ్ ఆల్మోస్ట్ అంటే ప్రతి ఇంటికి ఒక కాంగ్రెస్ వర్కర్ని నిఘా పెట్టినట్టు అందరినీ మీరు ఓటు తీసుకొచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని చెప్పి అనే విధంతో చేస్తున్నారు. చూస్తుంటే హడావుడి చాలా ఎక్కువగానే ఉంది. ప్రతి ఎలక్షన్స్లోనూ అయినట్టు డబ్బులు ఏరుగా పారుతున్నాయని చెప్పి వదంతులు వస్తున్నాయి. ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో అంటే కొంచెం వినడంలో అయితే కొంచెం బీఆర్ఎస్కి పై అందంజగా ఉందని చెప్పేసి ఆల్రెడీ అంటే సానుభూతి ఉంది. తర్వాత వాళ్ళకి అక్కడ ఇది కూడా ఉంది కాబట్టి వార్తలు వినవస్తున్నాయి. అసలు మొత్తం ఇప్పుడు జూబ్లీ హిల్స్లో మీరు కూడా ఆ పరివాహ ప్రాంతంలోనే ఉంటారు కాబట్టి మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారము ఈ 3 పార్టీల మధ్య పోటీ ఎట్లా ఉంది, ఏ పార్టీ అధికారంలో రావడానికి అవకాశం ఉంది అనే దాని మీద చిన్న విశ్లేషణ. యాక్చువల్లీ జూబ్లీ హిల్స్ ఏదో చాలా ఎడ్యుకేటెడ్ వెల్దీ పీపుల్ వాళ్ళ ఓటింగ్ వల్ల డిసైడ్ అవుతుందనుకోవడం పొరపాటు. జూబ్లీ హిల్స్ ఎలక్షన్ రిజల్ట్స్ మిగిలిన అన్ని ప్రాంతాల్లో లాగానే బస్తీలు డిసైడ్ చేస్తాయి. జూబ్లీ హిల్స్లోనే చాలా పెద్ద పెద్ద బస్తీలు ఉన్నాయి. ఇన్ ఎడిషన్ జూబ్లీ హిల్స్లో పార్ట్ ఆఫ్ ది ఏరియా ఖైరతాబాద్ కిందకు వచ్చేస్తుంది. ఈ జూబ్లీ హిల్స్లో ఎక్కువ నీకు టోలీ చౌకీ ఆ సైడు కలుస్తుంది. టోలీ చౌకీ సైడ్ చాలా సబ్స్టాన్షియల్ ముస్లిం పాపులేషన్ ఉంది. అందుకనే 1/4 ఓటింగ్ ముస్లిం ఓటింగ్ ఉండబోతుంది. అందుకనే అజారుద్దీన్కు మంత్రి పదవి కూడా ఇచ్చారు, దాన్ని క్యాప్చర్ చేద్దామని. కొంత అఫ్కోర్స్ నేను విన్న ఫీడ్బ్యాక్ ఈవెన్ కాంగ్రెస్ లీడర్సే అంటున్నారట ఒక 3-4% బీఆర్ఎస్కు ఎడ్జ్ ఉన్నది అని. సో కొంత అటుకే పయనిస్తున్నట్టుగా ఇప్పుడు మనకు కొంత ఫీల్ మాత్రం వస్తూ ఉన్నది. ఒకటి మాత్రం నిజం, బీఆర్ఎస్ గనక జూబ్లీ హిల్స్లో గెలిచింది అంటే అది బీజేపీ ఫెయిల్యూర్. అది కాంగ్రెస్ ఫెయిల్యూర్ కాదు, బీజేపీ ఫెయిల్యూర్. ఎందుకనంటే 2 తడవల వాళ్ళు పెద్ద పెద్ద మిస్టేక్ చేశారు. అసలు 2023లోనే 2025 జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ డిసైడ్ అయిపోయిందని నేను అనుకుంటున్నాను. 2023 గోల్డెన్ ఛాన్స్ బీజేపీకి ఎదగటానికి తెలంగాణలో. యాంటీ కేసీఆర్ స్టాండ్ గట్టిగా తీసుకున్నంతకాలం అది ఒక ప్రవాహంలాగా, ఒక పెద్ద సుడిగాల్లాగా తెలంగాణలో వెళ్ళిపోయింది బండి సంజయ్ నాయకత్వంలో. ఎప్పుడైతే అతన్ని తీసేసి బీఆర్ఎస్ అటాక్ను కాస్త తగ్గించారు, అంటే మునుగోడు అది చేసి చాలా దే మేడ్ ఇట్ లుక్ ఫైట్ ఈస్ బిట్వీన్ బీఆర్ఎస్ అండ్ బీజేపీ. మునుగోడు ఎలక్షన్ కానీ చాలా శ్రమ పెట్టారు. ఆ శ్రమను అట్లా కంటిన్యూ చేయకుండా ఒక స్టేజ్లో ఇతన్ని తీసేసి వాట్ ఎవర్ ఆర్ ది రీజన్స్ ఆ ఉధృతం తగ్గించారు. యాంటీ బీఆర్ఎస్ స్టాండ్తో బీజేపీ ముందుకు పోతుంది అన్న ఆ ఉధృతాన్ని తగ్గించారు. దాంతో ఏమైంది, కాంగ్రెస్కు పొలిటికల్ స్పేస్ వచ్చింది. ఎందుకంటే కాంగ్రెస్ స్ట్రాంగ్ యాంటీ బీఆర్ఎస్ ఎజెండా తీసేసుకున్నది.
ఎప్పుడైతే బీజేపీ యాంటీ బీఆర్ఎస్ ఎజెండా తగ్గించి బీజేపీతో బీఆర్ఎస్ షరీకైన అనేటటువంటి ఫీలింగ్ ఇచ్చారో అప్పటికే బీఆర్ఎస్ మీద కేసీఆర్ మీద విపరీతమైన వ్యతిరేకత ప్రజల్లో ఉంది కాబట్టి ఆ వ్యతిరేకత అంతా కాంగ్రెస్కు మళ్ళింది, కాంగ్రెస్ గెలిచింది. లేక అదే టైంలో గనక బీజేపీ యాంటీ బీఆర్ఎస్ స్టాండ్తో గట్టిగా పోయి ఉంటే రెండు జరిగి ఉండేవి. విత్ ఎ బిట్ ఆఫ్ లక్ అధికారంలోకైనా వచ్చి ఉండేవాళ్ళు. ఆ లక్ లేకపోతే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఉండేది, సెకండ్ మెయిన్ అపోజిషన్ కింద బీజేపీ ఉండి ఉండేది, కాంగ్రెస్ తుడిచిపెట్టుకోకపోయి ఉండేది. అది ఎట్లా అడ్వాంటేజ్ అయిండేది? ఈరోజు ఈ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓట్ అంతా బీజేపీకి వచ్చి ఉండేది. ఆ రకంగా ఒక లేని పొలిటికల్ స్పేస్ను కాంగ్రెస్కు బీజేపీ 2023లో క్రియేట్ చేసింది. దాని ఫలితమే ఈరోజు బీఆర్ఎస్ గెలిచిన. కానీ ఏమైపోయింది? ఆ పోలరైజేషన్లో పక్కకు ఎలిమినేట్ అయిపోయినటువంటి పార్టీ బీజేపీ అయింది. సరే, ఇప్పటికీ గట్టిగా కృషి చేస్తున్నట్టున్నారు. ఎంత ఓటింగ్ వాళ్ళకు పడుతుంది, ఎంత చీల్చగలరు అనే దాని మీద మేబీ ఈ ఎవరు గెలుస్తారో ఎవరు గెలవరు అనేటటువంటిది ఆధారపడి ఉంటుంది. ఇప్పటికైనా దే హ్యావ్ స్ట్రాటజీని కాస్త మార్చుకోవాలి. చాలా పెద్ద థింకింగ్ తెలంగాణ మీద మాత్రం బీజేపీ చేయాలి. లో హ్యాంగింగ్ ఫ్రూట్ యాక్చువల్లీ తెలంగాణ బీజేపీకి దాన్ని వదిలేసుకున్నారు. అదొకటి. ఇంకొకటి, ముస్లిం ఓటు ఎత్తిపోతుంది. బికాస్ 1/4 పెద్ద ఓటు కాబట్టి కాంగ్రెస్కి వస్తుందని అజారుద్దీన్ చేశారు. అది కరెక్ట్ డెసిషన్ కాకపోవచ్చు. మేబీ షబీర్ అలీ బెటర్ డెసిషన్ అయి ఉండేది. ఎందుకంటే షబీర్ అలీకి మాస్ కాంటాక్ట్ ఉన్నది, ముస్లిం లీడర్గా ఎదిగినవాడు కింది నుంచి. అది లేకుండా పైనుంచి వచ్చిన వాళ్ళలాగా ఎప్పుడూ పెద్దగా కమ్యూనిటీతో ఇంట్రెస్ట్తో మింగిలై దాన్ని రిప్రజెంట్ చేసిన వాడు కాదు అజారుద్దీన్. ఏదైనా చేస్తుంటే ఇక్కడ ఏదైనా ఆ స్పేసు ఎంఐఎంకే దక్కుతుంది. అఫ్కోర్స్ ఎంఐఎం కాంగ్రెస్ను సపోర్ట్ చేస్తూ ఉన్నది. బట్ దీంట్లో ఎంతవరకు బీఆర్ఎస్ చీల్చగలుగుతుంది? బీఆర్ఎస్ చీల్చవచ్చు కూడా. ఎందుకంటే బీఆర్ఎస్ని ఎప్పుడు వీళ్ళు బీజేపీతో అలైన్ చేసుకోలేదు ముస్లిమ్స్ ఇక్కడ. బికాస్ బీఆర్ఎస్ టైంలో ముస్లిమ్స్కి చాలా చేశారు. యాక్చువల్లీ చాలా మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ అప్పుడు బీఆర్ఎస్ను ఎంఐఎము కంబైన్ అయి ఉన్నాయి కాబట్టి ఆ ఎజెండా బాగా నడిచింది. సో అదొకటి ఉన్నది వీళ్ళకు ప్లస్. సో అది కొంత అడ్వాంటేజ్ కావచ్చు. సో ఈ గివెన్ ది సర్కమ్స్టాన్సెస్ కాంగ్రెస్ మీద అయితే చాలా యాంటీ ఉన్నది, దాంట్లో ఏమీ డౌట్ లేదు. దీని రిపర్కషన్స్ కూడా ఉంటాయి. కాంగ్రెస్ ఓడిపోతే మాత్రం లీడర్షిప్ మీద చాలా రిపర్కషన్స్ ఉండేటటువంటి అవకాశం ఉంది. చూద్దాం. బట్ ఏదైనా బీజేపీ ఒక చక్కటి ఛాన్స్ను తెలంగాణలో 2023లోనే కోల్పోయిందని చెప్పొచ్చు. ఇది ఇంకొక చిన్న విషయం క్లారిఫికేషన్ కావాలి. ఇప్పుడు మొన్న రీసెంట్గా మీడియా ద్వారా మనకి చూసింది ఏంటంటే జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ బీజేపీకి సపోర్ట్ ఇస్తూ స్టేట్మెంట్ ఇచ్చారని, క్యాంపెయిన్ చేశారని చెప్పేసి దానివలన బీజేపీకి ఏమైనా కొంచెం శాతం పెరగడానికి అవకాశం ఉందా? ఇంకో 3%, 2%. బట్ నువ్వు ఎక్కడున్నావు? నువ్వే గనక పార్టీలో ఉండుంటే ఎస్ దట్ కెన్ స్వింగ్ ఇట్ యూ టు యువర్ గెలవటానికి. నువ్వు 15-20లో ఉంటే ఇంకో 2%, 3% నువ్వు గెలిపించలేవు కదా. సో చూడాలి. సో వేచి చూద్దామండి. ఇది కూడా మనకు ఒక వారం 10 రోజుల లోపల వస్తుంది కాబట్టి మీరు చెప్పినట్టు రాజకీయ పరిణామాలు తెలంగాణలో ఏ విధంగా ఉంటాయనేది చూస్తాం. నమస్కారం.